ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి జిల్లా కోర్టులలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలకి మరో కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చింది. అయితే జాబ్స్కి సంబంధించి నోటిఫికేషన్ ఇంకా ఎవరికీ తెలియదు. ఇలా మనకి చాలా నోటిఫికేషన్స్ అనేవి ప్రతి డిస్టిక్కి సంబంధించి నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతూనే ఉన్నాయి. చాలామందికి అయితే తెలియట్లేదు. కాకుంటే మన ఛానల్ ద్వారా ఏంటంటే మీకు ప్రతి డిస్టిక్కి సంబంధించి జాబ్ నోటిఫికేషన్ అనేది కవర్ చేస్తాము. కాబట్టి మీరు లైక్ చేసి వీడియోని ఏ జిల్లా నుంచి చూస్తున్నారో డెఫినెట్గా అయితే కామెంట్ చేయండి. మీ జిల్లాకి సంబంధించి కూడా మన ఛానల్ ద్వారా అయితే అప్డేట్ అనేది అందిస్తాం. ప్రజెంట్ మనకి ఒక నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు ఆఫీస్ సబార్డినేట్ వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. తెలుగు లోకల్ లాంగ్వేజ్ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎగ్జామినేషన్ అనేది ఏమీ ఉండదు, ఎటువంటి ఫీజు కూడా లేదు అప్లై చేయడానికి. మీరు ఏ జిల్లా వాళ్ళైనా ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. ఎటువంటి అనుభవం కూడా మీకు ఏమీ ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఈ వీడియోలో మీకు అప్లై ప్రాసెస్తో పాటు అన్ని డీటెయిల్స్ని చెప్తాను. కాబట్టి వీడియోని లైక్ చేసి చివరి వరకు చూసేసి జాబ్స్కి ఇప్పుడే అప్లికేషన్స్ పెట్టుకోండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. స్కిప్ చేయకండి. మీకు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పాలి. ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఇంట్లో ఉండి ప్రిపేర్ కావాలి అనుకుంటున్నారో మీకోసం మన ఛానల్ తరపున ఆర్కే లాజిక్స్ యాప్లో ఏంటి అంటే మీకు అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. విత్ 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ చేత బైలింగ్వల్ లాంగ్వేజ్లో క్లాసెస్ అయితే ఉంటాయి. అలాగే మీకు 1 year వ్యాలిడిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము క్లాసెస్కి సంబంధించి. సో వెంటనే మన యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. అందులో మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. ఒకసారి కంటెంట్ అనేది చెక్ చేయండి. నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. రైల్వే, బ్యాంక్, ఎస్ఎస్సి ఇలా అన్ని రకాల జాబ్స్కి సంబంధించి మనకి యాప్లో కోర్సెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి. రాసి యొక్క ఆఫీస్ సబార్డినేట్ వేకెన్సీస్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా చేయాలి అంటే ఆఫ్లైన్లో అప్లికేషన్ పంపాలి. ఆఫ్లైన్ అంటే ఏం లేదు, మీరు ఇక్కడ ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో అప్లికేషన్ ఫామ్ ఉంది కదా, ఇది ప్రింట్అవుట్ తీసుకొని అప్లికేషన్ ఫామ్ అనేది చక్కగా పెన్తో రాసేసి దాన్ని మీరు పోస్ట్ ద్వారా పంపించాలి. చాలా సింపుల్గానే ఉంటుంది. ఆన్లైన్ కంటే ఇదే కొంచెం ఈజీగా అయితే ఉంటుంది. అయితే ఇక్కడ మీరు అప్లికేషన్ చేసేటప్పుడు ఈ యొక్క పేజ్ అనేది మనకి నోటిఫికేషన్లో 4th పేజీలో ఉంది. ఇది ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత ఇక్కడ మీరు రీసెంట్గా దిగినటువంటి కలర్డ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది అతికించిన తర్వాత సో దీని మీద మీ ఫోటో పైన గెజిటెడ్ ఆఫీసర్. సో గెజిటెడ్ ఆఫీసర్ అంటే ఎవరంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, గ్రీన్ ఇంక్తో సైన్ చేసేవాళ్ళు, వాళ్ళతోటి మీరు ఇక్కడ మీ యొక్క ఫోటో పైన గెజిటెడ్ ఆఫీసర్ తోటి అటెస్టేషన్ అనేది చేయించాలి. తర్వాత మీరు అప్లికేషన్ ఫామ్లో ఏ స్టేటో ఆ స్టేట్ నేమ్, ఆంధ్ర వాళ్ళు అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ, తర్వాత డిస్ట్రిక్ట్ నేము, అప్లికేషన్ నెంబర్ అనేది ఏమీ రాయొద్దు ఎందుకంటే ఆఫీస్ యూజ్ అని చెప్పేసి ఇచ్చాడు. తర్వాత మీ నేమ్ క్యాపిటల్ లెటర్లో రాయాలి. తర్వాత ఫాదర్ నేమ్, అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్లో మీ యొక్క మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అనేది కంపల్సరీగా రాయాలి. తర్వాత మీ జెండర్, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్. సో చాలా సింపుల్గానే ఉంటుంది ఈ అప్లికేషన్ ఫామ్లో డీటెయిల్స్ అనేవి. సో జస్ట్ ఈ యొక్క సింగిల్ పేజీ ఉంది. ఈ అప్లికేషన్ ఫామ్ అనేది రాసేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఏంటి అంటే కాల్ లెటర్స్లో. సో ఇక్కడ కాల్ లెటర్స్లో ఏంటి అంటే ఇక్కడ మీరు ఈ యొక్క కాల్ లెటర్లో సో మీరు రీసెంట్గా తినటువంటి కలర్డ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది ఎతికించండి. తర్వాత మీ యొక్క నేమ్, మీ ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నెంబర్, క్యాస్ట్, సో అవన్నీ రాసేయండి. మిగతావన్నీ కూడా అవసరం లేదు, వాళ్ళే ఫిల్ చేస్తారనమాట. సో ఇక్కడ మీరు సైన్ అనేది పెట్టాలి, ఇక్కడ అయితే పెట్టద్దు, వాళ్ళు పెడతారు. తర్వాత అప్లికేషన్ ఫామ్లోనేమో ఇక్కడ మీరు సైన్ అనేది పెట్టాలన్నమాట. సో ఈ ప్లేస్లో తర్వాత ప్లేస్ నేమ్, డేట్ అనేది ఏ రోజైతే పంపిస్తున్నారో ఆ డేట్ అనేది రాసేయాలి. సో ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ అనేది జాగ్రత్తగా మిస్టేక్స్ లేకుండా అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసిన తర్వాత అప్లికేషన్స్ అనేవి ఏ డేట్ లోపు పంపించాలి అంటే November 1st వరకు అయితే ఇచ్చారు టైము. ఆ డేట్ లోపు అయితే మీరు అప్లికేషన్ అనేది పంపించాల్సి ఉంటుంది. ఇంకా మనకి టైం అనేది ఉంది కాబట్టి మీరు వీలైనంత తొందరగా అప్లికేషన్స్ అనేవి పంపించేసినటువంటి ప్రయత్నం అయితే చేయండి. అప్లికేషన్ ఫీజు అయితే లేదు. ఇక్కడ చూడండి నోటిఫికేషన్లోనే ఇచ్చారు నిల్ అని చెప్పేసి. అప్లికేషన్ ఫామ్తో పాటు మీ యొక్క ఎడ్యుకేషనల్ కాపీస్, జిరాక్స్ కాపీస్, అలాగే క్యాస్ట్ అండ్ అన్నీ కూడా జిరాక్స్ కాపీస్ అన్నీ కూడా అటాచ్ చేసిన తర్వాత ప్రతి జిరాక్స్ కాపీ పైన మీరు గెజిటెడ్ ఆఫీసర్ తోటి అటెస్టేషన్ చేసిన తర్వాత మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఒక సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వెలప్ కవర్ అనేది తీసుకొని దాని మీద 75 రూపీస్ పోస్టల్ స్టాంప్ అనేది అతికించాలి. ఫర్ రిజిస్టర్డ్ పోస్ట్ అని చెప్పేసి ఇచ్చారు. ఎందుకంటే మనము అదే దాని ద్వారానే పంపించాలి కాబట్టి. సో దీంతోపాటు ఇవన్నీ కూడా అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేసేసి అప్లికేషన్స్ అనేవి పంపించాల్సి అయితే ఉంటుంది. ఈ జాబ్స్కి అప్లై చేయడానికి ఏజ్ లిమిట్ వచ్చేసి September 30, 2025 వరకు మీకు మినిమం 18 నుంచి 42 years వరకు ఏజ్ అనేది ఉండాలి. అండ్ క్యాస్ట్ వరకు మీకు SC, ST, BC వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది.
సెలక్షన్ వచ్చేసి ఎలా ఉంటుందంటే కేవలం మీకు ఇంటర్వ్యూ ద్వారానే మిమ్మల్ని సెలక్షన్ చేస్తామని చెప్పేసి కూడా నోటిఫికేషన్లో సో వాళ్ళే క్లియర్గా అయితే ఇచ్చారు. అండ్ ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీరు ఏ జిల్లా వాళ్ళైనా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఈ యొక్క ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్కి సంబంధించి సాలరీ వచ్చేసి ఎవ్రీ మంత్ కూడా మీకు 15,000 రూపీస్ అనేది సాలరీ పే చేస్తున్నారు. అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు మినిమం 8th క్లాస్ అనేది పాస్ అయి ఉండాలి. 10th పాస్ అయిన వాళ్ళు అప్లై చేయొచ్చు. అండ్ 10th ఫెయిల్ అయిన వాళ్ళు కూడా అప్లై అయితే చేయొచ్చు. ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినటువంటి వాళ్ళు కూడా అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు అనమాట ఈ జాబ్స్కి సంబంధించి. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి ఇక్కడ మనకి అప్లై చేసే క్యాండిడేట్స్ మీరు కంపల్సరీగా ఎన్వెలప్ కవర్ పైన ఆఫీస్ సబార్డినేట్ అని చెప్పేసి సో మీరు ఇక్కడ ఎన్వెలప్ కవర్ పైన కంపల్సరీగా రాయాలి అని చెప్పేసి అయితే చెప్తున్నారు. అండ్ లాస్ట్ డేట్ ఆల్రెడీ చెప్పాను కదా, ఆ లాస్ట్ డేట్ లోపు అయితే అప్లికేషన్స్ పంపించాలి. ఏ అడ్రస్కి పంపించాలి అంటే టు ద చైర్మన్ కమ్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ కోర్టు కాంప్లెక్స్ కర్నూల్ ఈ డిస్ట్రిక్ట్కి సంబంధించి లొకేషన్కి మీరు రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా కానీ లేదంటే బై హ్యాండ్ ద్వారా కూడా ఇవ్వచ్చు అనమాట. సో ఈ విధంగా మీరు జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ అనేది చేసేసేయచ్చు. ఈ నోటిఫికేషన్ మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి అయితే రావడం జరిగింది. మీరు ఏ జిల్లా వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ నోటిఫికేషన్లో చూడండి వాళ్ళే క్లియర్గా ఇచ్చారు, ఓపెన్ కాంపిటీషన్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. కాబట్టి మీరు ఏ జిల్లా వాళ్ళైనా అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. లోకల్ వాళ్ళకే ప్రిఫరెన్స్ ఇస్తాము అని చెప్పేసి ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. కాబట్టి అందుకే మీకు స్టార్టింగ్లోనే చెప్పాను అన్ని జిల్లాల వాళ్ళు అప్లికేషన్స్ పెట్టుకోండి అని చెప్పేసి. అండ్ ఇంకోటి ఏంటంటే చాలామందికి తెలియనటువంటి విషయం ఏంటి అంటే ఇది మనకి కాంట్రాక్చువల్ బేసిస్ రిక్రూట్మెంట్ అయినప్పటికీ కూడా మీరు ఆల్రెడీ పర్మనెంట్ జాబ్స్కి సంబంధించి నోటిఫికేషన్లో గమనించే ఉంటారు. ఎవరైతే కాంట్రాక్చువల్గా వర్క్ చేసి ఉంటారో వాళ్ళకి పర్మనెంట్ జాబ్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు అప్పుడు మీకు ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది అండ్ వెయిటేజ్ కూడా దొరుకుతుంది. కాబట్టి ఏ చిన్న ఆపర్చునిటీ వచ్చినా కూడా సో మీరు యూటిలైజ్ అయితే చేసుకుని మీకు ఫర్దర్గా చాలా యూజ్ అవుతుంది. కాబట్టి మీకు సంబంధించి అంటే ఈ యొక్క జిల్లా కోర్టులలో వర్క్ చేయాలి అని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో సో మీరు మాత్రం ఈ ఆపర్చునిటీ అనేది మిస్ చేసుకోవద్దు. అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ప్రింట్అవుట్ తీసుకుని అప్లికేషన్ ఫామ్కి ఇక్కడ వాళ్ళు ఇచ్చారు కదా ఏమేమి డాక్యుమెంట్స్ని అటాచ్ చేయాలి అనేది మీ యొక్క క్వాలిఫికేషన్కి సంబంధించి అలాగే టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఉంటే అవి, అలాగే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్కి సంబంధించి SSC మెమో, తర్వాత క్యాస్ట్, ఒక సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వెలప్ కవర్ తీసుకోవాలి ఫర్ రిజిస్టర్డ్ పోస్ట్ అని చెప్పేసి ఇచ్చారు. అంటే రిజిస్టర్డ్ పోస్ట్ చేయడానికి 75 రూపీస్ పోస్టల్ స్టాంప్ అనేది దాని మీద అతికించాల్సి ఉంటుంది. అలాగే చూడండి 1 రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఆఫ్ ది అప్లికెంట్ డ్యూలీ అటెస్టెడ్ బై ఎనీ గెస్టెడ్ ఆఫీసర్ టు బి ఫిక్స్డ్ ఎట్ ద టాప్ ఆఫ్ ది అప్లికేషన్. ఆల్రెడీ చెప్పాను కదా మీరు కంపల్సరీగా అప్లికేషన్ ఫామ్ పైన గెస్టెడ్ ఆఫీసర్ తోటి అటెస్టేషన్ అనేది కంపల్సరీగా చేయాలన్నమాట. సో ఇవన్నీ కూడా మనము అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేయాలి. ఓన్లీ జిరాక్స్ కాపీస్ మాత్రమే అప్లికేషన్ ఫామ్తో పాటు పంపించాలి, ఒరిజినల్స్ అయితే పంపించకూడదు. సో ఈ విధంగా మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు అన్నీ కూడా అటాచ్ చేసేసి మీరు అప్లికేషన్ అనేది పంపించాలి. అప్లికేషన్ ఫీజు అయితే లేదు, జస్ట్ పోస్టల్ ఛార్జెస్ మాత్రమే అవుతాయి. మీరు మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు. వేకెన్సీ గురించి ఆలోచించవద్దు, ఎందుకంటే ఫీజు లేదు, ఎగ్జామినేషన్ లేదు, జస్ట్ ఒక అప్లికేషన్ పెట్టండి. షార్ట్ లిస్ట్ అయితే వాళ్ళే మీకు ఇంటర్వ్యూ డేట్ అనేది చెప్తారు. ఆ డేట్ రోజు మీకు ఇంటర్వ్యూ అయితే చేస్తారు. ఇంటర్వ్యూ చేసేసి జాబ్స్కి అయితే ఎంపిక చేస్తారనమాట. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఈ నోటిఫికేషన్ అనేది ఒకసారి క్లియర్గా 1-2 టైమ్స్ చదువుకొని మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. అండ్ ప్రతి జిల్లా వాళ్ళు ఎవరైతే వీడియో చూస్తున్నారో మీ డిస్ట్రిక్ట్ నేమ్ అనేది మర్చిపోకుండా కామెంట్లో అయితే తెలపండి. ప్రతి డిస్ట్రిక్ట్కి సంబంధించి కూడా మన ఛానల్ ద్వారా మీకు ఆ జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది కవర్ చేయడం అయితే జరుగుతుంది. ఇంకా మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే సో నాకు కామెంట్లో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.